ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఆయుర్వేదంలో ఋతువులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మన పూర్వీకులు ఎవరైతే ఈ ఆయుర్వేద శాస్త్రం రాసిన ధన్వంతరి అవనండి, లేకపోతే అనేక మంది మహానుభావులు ఉన్నారు. అర్థమైంది కదండి. ధన్వంతరి అని, బసవరాజ్ అని, శారజ్ఞధరుడని, మీకు అష్టాంగ హృదయం అని రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప డాక్టర్లు, అంటే పూర్వం ఏమనేవారంటే వైద్యాచార్య, వైద్య విద్వాను ఇలా ఉండేవారండి. వాళ్ళకి ఇప్పటికి మళ్ళీ డిగ్రీలు లేవు, గురుముఖంగానే ఎక్కువ నేర్చుకునేవారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత కాశీ వెళ్ళేవారండి. ఇక్కడ వైద్యాచార్య కానీ ఏదైతే మనం పూర్వం డిగ్రీలు ఉండేయో అది అయిన తర్వాత కాశీ వెళ్ళి కాశీలో మళ్ళీ సాంస్క్రిట్ నేర్చుకుని గొప్ప విశ్వవిద్యాలయాలు, గొప్ప ఇన్స్టిట్యూట్స్ అక్కడ పూర్వం గురుముఖంగా నేర్చుకోవడానికి కూడా అనేక సంస్థలు ఉన్నాయండి. ఆయుర్వేద ఇది కూడా కాలేజీలు ఇలాంటి సాంస్క్రిట్ నేర్చుకుని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, దర్పణ శాస్త్రం, దర్శన శాస్త్రం, నాడీ వైద్యం, దూత వైద్యం ఇన్ని రకాలు అక్కడ నేర్చుకున్న తర్వాత వచ్చి ప్రాక్టీస్ చేసిపోరండి. ఇక్కడ ఈ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది ఇవి కూడా మన శాస్త్రాల్లో కాబట్టి పురాతనమైన శాస్త్రాలు. అది నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు అనుకోండి. ఆ గ్రహాన్ని బట్టి మనకి నక్షత్ర వనం అని ఉందండి ఆయుర్వేదంలో. అలాగే నవగ్రహ వనం అనేది ఉంది. నక్షత్రం అంటే మనం పుట్టిన నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రానికి ఒక మొక్క ఉంటుందన్నమాట. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ మొక్క అయితే ఉందో ఆ మొక్క నుంచి ఆ చెట్టు కానీ, మొక్క కానీ, పొద కానీ, వృక్షం కానీ ఏదైనా దానికి సంబంధించిన పార్ట్లు కనుక అనుపానంగా పెట్టి, లేకపోతే అది ఎంతో కొంత దాని యొక్క లక్షణాలు తెలుసుకుని ఈయనకి ఈ మందులో ఇది కలపొచ్చా లేదా అనేది తెలుసుకుని దాని యొక్క అనుపానంతో కానీ లేదు మనం చేసిన మందులో ఎంతో కొంత దాని భాగాన్ని కానీ కలిపి మనం వైద్యం చేయగలిగితే ఆ మనిషిలో బాడీలో ఉన్నది ఆ వృక్షంలో ఉన్నది ఒకటే ఉంటాయండి. లక్షణాలు చాలా ఉంటాయన్నమాట. ఆ లక్షణాలను బట్టి ఏమవుతుందంటే ఆ మనిషికి ఆ మందు ఇవ్వడం వల్ల ఆ వృక్షం కానీ ఆ నక్షత్ర వనం అనేది ఏదైతే ఉందో ఆ నక్షత్రానికి సూటబుల్. సపోజ్ నాది పొబ్బా నక్షత్రం అండి, నాది మోదుగు చెట్టు. మోదుగు చెట్టు యొక్క ఏదో ఒక అంగాన్ని కానీ, మోదుగు చెట్టు పువ్వుని కానీ, ఆకుని కానీ, చిగురు కానీ, వేరు కానీ, తాట కానీ, ఇత్తనం కానీ ఈ కలపడం వల్ల ఏమవుతుందంటే నా శరీరానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ మందు. అలాగా ఇంకొకరికి మర్రి చెట్టు ఉండొచ్చు. ఆ మర్రి చెట్టుకి సంబంధించిన ఏదో ఒక అంగాన్ని మనం ఇచ్చే మెడిసిన్లో కలపడం వల్ల ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ ఆస్ట్రాలజీలో ఏమవుతుందంటే ఈ పుట్టిన నక్షత్రం చూసి ఈ నక్షత్రాన్ని బట్టి ఏ రాశి వస్తుంది, అలాగే వీళ్ళకి ఏది నడుస్తుంది అంటే ఏ గ్రహం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంది, ఆ గ్రహ ప్రభావం వల్ల ఏ ఏ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది, శరీరంలో ఏ ఏ అవయవాలకి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది, వీళ్ళకి ఏ వయసులో ఏ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది అనేది చూసండి. దాని ద్వారా అప్పుడు నాడీ కూడా చూసి, ఇప్పుడు నాడి చూసి నాడీ వైద్యం అని చెప్పుకునే వాళ్ళు పూర్వీకులు ఎంత అద్భుతంగా ఉండేది అంటేనండి, నాడీ వైద్యం అంటే వాతపిత్త కఫాలు ఒకటే చూడడం కాదండి, ఆ నాడి ఎలా నడుస్తుందో దాని నడకను బట్టి అతని వయసు ఎంత, ఆ వయసు లోపల అతనికి ఇది వరకు పూర్వం ఎన్ని వ్యాధులు అయితే వచ్చినాయి, ముందు ముందు ఏ వయసులో ఎన్ని వ్యాధులు, ఏ రకమైన వ్యాధులు రాబోతున్నాయి, ఇప్పుడున్న నాడి నడిచేదాన్ని బట్టి అతనికి బాడీలో ఏ ఏ రుగ్మతలు ఉన్నాయనేది తెలుసుకుని ఏ విషయం కూడా అడగకుండా వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం అనేది జరిగేదండి. ఇప్పుడు మనం కేషీట్ రాసుకుంటున్నాం, వాతపిత్త కఫాల గురించి మనం నాడి పట్టుకుని తెలుసుకునే వాళ్ళు కొందరు ఉంటే అనేక రకాల మార్గాల ద్వారా తెలుసుకునే వాళ్ళు కొందరు ఉంటున్నారు. అలాగే మనం ఒక 20-30 పాయింట్లు రాసుకుని అన్నీ చూసి ఫాలో అయ్యి అన్నీ అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మనం రాసుకుని మందులు ఇవ్వటం జరుగుతుంది. చాలామంది వైద్యులు అందరూ ఇస్తున్నారని కాదు నేను అనేది. పూర్వం ఓన్లీ చెయ్యి పట్టుకుని ఏమీ మాట్లాడకుండా మందులు ఇచ్చేవారండి. అదేవిధంగా దూత అంటే ఎవరైతే ఆ మనిషి దగ్గర నుంచి వచ్చాడో అతని లక్షణాలు ఏంటి, అతని ఆరోగ్యం ఏంటి, అతను ఏ విధంగా ఉన్నాడు, అతని మొహంలో తేజస్సు కానీ ఇంకోటి కానీ అవన్నీ చూసి కూడా ఆ యజమాని ఎలా ఉంటాడో అనేది ఎక్స్పెక్ట్ చేసి కూడా మందులు ఇచ్చేవారండి.
అదేవిధంగా దర్శన శాస్త్రం, మనిషి మొహాన్ని చూసి మందులు ఇచ్చేసేవారు ఏమీ అడగకుండా. ఇలాగా అనేక రకాల విజ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుని ఈ ఆయుర్వేదంలో అనేక రకాల పరీక్షలు ఏ విధంగా చేయాలి, మూత్ర పరీక్ష ఎలా చేయాలి, నాలిక పరీక్ష ఎలా చేయాలి, ముక్కు ఎలా ఉండాలి, గోళ్ళు ఎలా ఉండాలి, శరీరం రంగు ఎలా ఉండాలి, ఇన్ని రకాలుగా మనిషిని కూడా చూసి అప్పుడు మందు ఇవ్వటం అనేది జరిగేదండి. ఇవన్నీ కూడా ఏం చేసేవారంటే చరకుడు కానీ, సుశ్రుతుడు కానీ, ఇంకొకళ్ళు కానీ ఋతువుని కూడా ఫాలో అయ్యేవారండి. ఋతువులు అంటే 6 ఋతువులు ఉంటాయి మనకి. ఈ ఋతువుల్లో ఏ ఋతువులో ఏ విధమైన ఆహారం తినాలి అంటే చేదు తినాలా, తీపి తినాలా, వగరు తినాలా, షడ్రుచులు తినాలా, అదేవిధంగా ఎటువంటి బియ్యం తినాలి, ఎటువంటి అన్నం తినాలి, ఎటువంటి ఆహార వ్యవహార నియమాలు ఏ విధంగా ఉండాలనేది ఋతువుని బట్టి కూడా వాళ్ళు చెప్పేవారండి. మందు ఇచ్చేటప్పుడు ఏం చేసేవారంటే ఈ ఋతువులో ఈ రకమైన పథ్యం ఉండాలి అనేది కూడా ఋతువుని బట్టి ఇచ్చేవారండి. అందుకనే కరక్కాయకి ఏంటంటే 6 ఋతువుల్లో 6 అనుపానాలతో తినమని చెప్పారు కరక్కాయని. ఆ విధంగా వాడితే అసలు జబ్బే రాదని చెప్పారండి. ఒక్క కరక్కాయ ద్వారానే మనం అద్భుతమైన అంటే ప్రివెంటివ్, మనం ఇవాళ ఏమనుకుంటున్నాం ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తున్నారు, మెడిసిన్ రాకుండా సపోజ్ టీకా ఉంది, ఆ టీకా ఎందుకు వేయించుకుంటున్నాం మనం, ప్రివెన్షన్ అది, ఆ వ్యాధి రాకుండా ఆ టీకా మనకి వేస్తున్నారు. మలేరియా టీకా అని, లేకపోతే హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని, లేకపోతే మన అనేక రకాల వ్యాధులు అనమాట. ఈ వ్యాధులకి ముందరే టీకాలు ఇచ్చేస్తున్నారు. ఆ టీకా ఎలా అయితే మనం ఇస్తున్నామో అదేవిధంగా ఒక పిప్పళ్ళను కానీ, లేకపోతే ఒక జ్యోతిష్మతి గింజలను కానీ, లేకపోతే కరక్కాయని కానీ, లేదు 3 కలిపిన త్రిఫల కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ, వీటిని ఏ ఋతువులో ఎంత తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, అలా తీసుకోవడం వల్ల అసలు హాస్పిటల్కి వెళ్ళవలసిన పనే లేకుండా జబ్బు అనేది రాకుండా జాగ్రత్త పట్టడం అనేది పూర్వం ఉండేదండి. అందుకు ఆ ఋతువుని బట్టి ఆ ఋతువులో వాతావరణం ఎలా ఉంది, ఆ వాతావరణం సూర్యోదయం కానీ, సూర్యాస్తమయం కానీ, చంద్రోదయం కానీ ఎలా ఉంటాయి, అప్పుడు నదుల్లోని చెరువుల్లోని పారే నీళ్లు ఎలా ఉంటాయి, చెరువులో ఉన్న నీళ్లు, నదుల్లో పారే నీళ్లు, అదేవిధంగా ఆ నీటి మీద వెన్నెల పడుతుందా లేదా, ఎండ పడుతుందా, వెన్నెల ఎండ పడిన నీరుకి ఒక లక్షణం ఉంటుందండి. ఎండపడిన నీరు చుట్టూరు చెట్లుండి ఏదో మధ్యాహ్నం కాసేపు ఎండపడిన నీరుకి ఒక లక్షణం ఉంది. అలా కాకుండా తామర పూలు, కలవ పూలు అన్నీ ఉండి హంసలు తిరిగాడే నిర్మలమైన జలానికి ఒక లక్షణం ఉందండి. ఇలాగా నీరు కూడా ఏ ఋతువులో ఏ నీరు తాగాలి, ఏ ఆహారం తినాలి, దానివల్ల వ్యాధి రాకుండా మన వాళ్ళు ఒక అద్భుతమైన సిస్టాన్ని తయారు చేశారండి. ఆ సిస్టాన్ని ఋతువుని ఆధారంగా చేసుకుని తయారు చేశారనమాట. ఇప్పుడు మనం జనవరి, ఫిబ్రవరి సపోజ్ శిశిర ఋతువు అంటామండి. అలాగే మార్చి, ఏప్రిల్ వసంత ఋతువు అంటాం. అర్థమైందండి. మే, జూన్ గ్రీష్మ ఋతువు అంటాం. జూలై, ఆగస్టు వర్ష ఋతువు అంటామండి. సెప్టెంబర్, అక్టోబరు శరద్ ఋతువు అంటాం. నవంబర్, డిసెంబరు హేమంత ఋతువు. అప్రాక్సిమేట్గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అదే నెలల్లో అదే ఋతువు ఉంటుందని కాదు, ఒక 10 రోజులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు. దానిని బట్టి మనం ఇప్పుడు ఋతువులు అంటే ఏంటి, ఆహారం అంటే ఏంటి, ఏ ఆహారం ఏ రుచికరమైన ఏ రుచి ఉన్న ఆహారం ఏ ఋతువులో తింటే మనిషికి వ్యాధి రాకుండా ఉంటుంది అనే దాని మీద, అంటే ఇది మనం చాలా డెప్త్ అన్నమాట ఈ నాలెడ్జ్. మనం అంటే ఓన్లీ ఏదో మొక్కల గురించి చెప్పడం, జబ్బుల గురించి చెప్పడం, ఏ మందులు ఎలా తయారు చేసుకోవాలో చెప్పడం కాకుండా ఈ ఋతువులు ఆధారంగా అంటే మనం బేస్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు స్లోగా ఆయుర్వేదంలో బేసిక్స్లోకి వెళ్తున్నాం అనమాట. ఈ బేసిక్స్ అనేవి వస్తేనే మనకి ఆయుర్వేదం వచ్చినట్టు. ఈ బేసిక్స్ అంటే ఏంటి, ఓ బిల్డింగ్ కడతామంటే పునాది ఎలాంటిదో ఆయుర్వేద శాస్త్రంలో ఈ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. రుచులు, షడ్రుచులు అంటాం మనం. ఏ రసం, ఏ టైప్ ఆఫ్ రుచి ఉన్నదాన్ని, రసం అంటే రుచి, తినాలనే దాని గురించి మనం ఈ వీడియోలు చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి మీకు ఋతువుల గురించి చెప్పడానికి నిర్ణయించుకుని ముందర ఋతువులు ఎందుకు, అదేవిధంగా ఏ ఋతువులో ఏం తినాలి, ఆహార నియమాలు పాటించడం వల్ల ఏ విధమైన జబ్బులు రావు అనేది తెలియజెప్పడం కోసం మనం ఈ వీడియో చేస్తున్నామండి. ఓకేనా.
ఎందుకు చేస్తున్నాం అనేది కారణం మీకు ఈ ఎపిసోడ్లో తెలియచేయటమైంది. ఎందుకంటే ఋతువుని బట్టే సూర్యుడిని బట్టి, చంద్రుడిని బట్టి, గాలి ఏ ఋతువులో ఏ మూల నుంచి ఏ గాలి వస్తుంది, ఆ గాలిలో ఏ లక్షణాలు ఉంటాయి, వాతం ఉందా, కఫం ఉందా, పిత్తం ఉంటుందా, ఈ గాలిని బట్టి కూడా మనకి వాడుకునే ఆహారం కానీ, తినే ఆహారం కానీ, లేక మందులు కానీ ఉంటాయన్నమాట. ఇవన్నీ తెలియజేయటం కోసమే మీకు ఇది మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఓకేనా? నమస్కారం.